ఒకటి, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో 22.3% నుంచి రిజర్వేషన్ బీసీలకు 42 చేస్తామని రిటర్న్గా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. కులగణన చేసిన తర్వాత చేసి చట్టబద్ధంగా బీసీ కమిషన్ ద్వారా కులగణన చేసి కోర్టులో ఇబ్బంది రాకుండా చూసుకొని 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. రెండో హామీ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ వర్క్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. 3, బీసీ సప్లాన్, చట్టబద్ధ బీసీ సప్లాన్కు, దాని కూడా పేరు జ్యోతిరావు ఫూలే బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తూ మొదటి అసెంబ్లీలోనే బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏడాది బీసీ సప్లాన్కు 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 5 సంవత్సరాల్లో 41 లక్ష కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేస్తామని ఈ 4 హామీలు ప్రత్యేకంగా బీసీలకు ఇవ్వటం జరిగింది. కానీ మొదటి అసెంబ్లీ అయిపోయింది, జాడలేదు. సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్లో రిజర్వేషను జాడలేదు. ఇప్పుడు కుట్రపూరితంగా ఈ యొక్క బీసీ ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ ఈరోజు స్థానిక సంస్థలో కులగణన చేపట్టకుండానే బీసీ రిజర్వేషన్ 42% పెంచకుండానే సర్పంచ్ స్థానిక ఎన్నికలు, రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఎన్నికలకు పోవటానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడమే కాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి పదవి బీసీలు వేసిన భిక్ష. ఒక్కొక్క నియోజకవర్గంలో 30,000, 40,000, 50,000, 70,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే బీసీలు వేసినటువంటి భిక్ష. బీసీలు వేసినటువంటి ఓట్లతో ఈరోజు మీరు పదవులు అనుభవిస్తూ ఇచ్చిన హామీని తుంగలో తొక్కటానికి ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, జాతీయ నాయకత్వం ఉంది. వారి యొక్క మార్గదర్శనంలో దీన్ని ప్రతిఘటించి ప్రజా పోరాటం చేయక తప్పదు. అవసరమైతే మిలియన్ మార్చ్ తరహాలో అసెంబ్లీ ముట్టడి కూడా చేయటం జరుగుతుందని హెచ్చరిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ పదే కిత్నా ఆబాదీ ఉత్నా వాటా అని తిరుగుతూ ఉంటాడు, దేశ దిమ్మరిలాగా తిరుగుతూ ఉంటాడు. బీసీల కులగణన చేయాలి, బీసీలకు ఎంత ఉందో అంత రిజర్వేషన్. ఇంట గెలిచి రచ్చగలు, నీ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ హామీ ఇచ్చేది నీ ప్రభుత్వం వచ్చింది కదా. నేను రాహుల్ గాంధీ గారి డిమాండ్ చేస్తున్నా, మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు వాడే పదాలలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలో చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన మీ యొక్క ప్రమాణ పత్రంలో మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి కుల గణన 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చేసి తర్వాత మీరు మాట్లాడాలి, లేకుంటే మీకు అర్హత లేదు. కానీ బీజేపీ పార్టీ ఎలాంటి హామీ లేకుండానే ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. గత అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో 27% మంత్రుల్ని బీసీలను చేసింది. అత్యధిక మంచి శాఖల్ని బీసీలకు కేటాయించింది. సైనిక్ స్కూల్స్లో, కేంద్రీయ విద్యాలయాల్లో, నీట్ ఎగ్జామ్లో అనేక అంశాల్లో కొత్తగా బీసీలకు రిజర్వేషన్ కల్పించింది. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక బీసీగా చెప్తున్నాను, బీజేపీ ఒక నాయకుడికే కాదు. కాంగ్రెస్ ప్రతి డిఎన్ఏలో
బీసీ వ్యతిరేకత ఉంది. ఇట్స్ డిఎన్ఏ ఈజ్ ఫుల్ ఆఫ్ యాంటీ బీసీ. కాంగ్రెస్ డిఎన్ఏ ఈజ్ యాంటీ బీసీ, ఓబీసీ డిఎన్ఏ. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, కలేలికర్ కమిషన్ పక్కకు పెట్టిన జవహర్లాల్ దగ్గర నుంచి, మండల్ రిజర్వేషన్ని అమలు చేయకుండా అడ్డుపడ్డ రాజీవ్ గాంధీ వరకు, నేటి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ అందరూ బీసీ వ్యతిరేకులు. ఇది కాంగ్రెస్లో పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా తెలుసు. 23 సంవత్సరాలుగా పెండింగ్గా ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా మోడీ గారు వచ్చిన తర్వాతనే కల్పించడం జరిగింది. నేను ఎంపీగా దానికి సాక్ష్యం. అందుకొరకు అంతిమంగా ఈ ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్లో పెను మార్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో కూడా ఈరోజు కాంగ్రెస్ మొత్తం యాంటీ భారత్ పోకడబోతుంది మమతాతో కలుసుకొని అని కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులందరూ చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో అధీర్ రంజన్ చౌదరి ఈ మధ్యనే మల్లికార్జున్ ఖర్గేకు కూడా హైకమాండ్కు వ్యతిరేకంగా ఈ మమత అనేది భారతదేశాన్ని నాశనం చేసే శక్తిగా ఉన్నది, మీరు ఢిల్లీలో ఏ కూటమైనా కూడా బెంగాల్లో భారతదేశాన్ని రక్షణగా ఉంటానని వ్యతిరేకంగా వారు ప్రకటన చేయటం జరిగింది. ఈరోజు బెంగాల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలవబోతుంది. గెలవబోవటమే కాకుండా ఈ ఎన్నికల తర్వాత బెంగాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ మమతాకు వ్యతిరేకంగా దిగుతారనే అంశం మమతాకు తెలుసు కాబట్టి ఈరోజు చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు మమత వెళ్తుంది. ముగించే ముందు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలు బీసీ సప్లాన్కు చట్టబద్ధత, 2 లోకల్ బాడీస్ రిజర్వేషన్ కులగణన చేసి 23% నుంచి 42%, సివిల్ కాంట్రాక్ట్స్ మెయింటెనెన్స్ వర్క్లో మీరు ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్, వీటన్నిటినీ కల్పించాలని, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.